హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర విమల. అందరైతే ఎట్లా ఉండేది మంచిగా. సో మనకి గణపతి పండుగ స్టార్ట్ అయింది కదా. సో ఈ గణపతి పండుగ సందర్భంగా మనకి ధరంపూర్లో అయితే చాలా ప్లేసులలో వినాయకులు అయితే పెట్టి ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు గణనాథునికి అయితే. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ ధరంపూర్లో డిఎండి యూత్ వాళ్ళు అయితే గణనాథుకి అయితే అంగరంగ వైభవంగా మంచిగా డెకరేషన్ అయితే చేసి 9 రోజులు మంచిగా ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు. చాలామంది అయితే మనకి ఈ పిఓపి గణపతులు 20 ఫీట్లు 30 ఫీట్లు 10 ఫీట్లు అనుకుంటా చాలా హైట్లో అట్లా పెట్టుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళైతే మంచిగా పర్యావరణాన్ని పరిరక్షించేటట్టు మట్టి గణపతులను అయితే పెట్టి వీళ్ళు గణనాథంగా అయితే పూజలు అయితే చేస్తారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం ఎట్లుంది ఏందైతే మొత్తం అయితే చూద్దాము. డెకరేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది, కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి డెకరేషన్ అయితే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఓకే, సో ఈ డిఎండి యూత్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ జ్యోతి హాస్పిటల్ ఉంది కదా, ఈ జ్యోతి హాస్పిటల్కి ఆపోజిట్లోనే అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనం. మొత్తం స్టార్టింగ్ నుండి లోపల దాకా మొత్తం అయితే చూసేద్దాం ఎట్లుంది ఏందని అయితే. ఇక్కడ బయటనైతే చూసుకోవచ్చు మంచిగా, ఇక్కడ పైన ఫ్లవర్స్ టైప్ లెక్క మంచిగా డెకరేషన్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి అయితే మనం స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ మనకి దేవుడు అయితే దర్శనం ఇస్తాడు. సో ఇక్కడ నుండి ఇగో రైట్ సైడ్ ఇటు లోపలికి వెళ్తే మనకి డైరెక్ట్గా ఇక్కడనైతే దేవుడు ఉంటాడు. మనకి చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో డెకరేషన్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెకరేషన్ అయితే ఎంత మంచిగా ఉందో. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి పూజ జరుగుతుంది. ఇక్కడ డెకరేషన్ అయితే చూసుకోవచ్చు మొత్తం స్టార్టింగ్ ఎట్లా పెట్టారు పైనుండి కింద దాకా మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది. లోపల కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి డెకరేషన్ అయితే ఎంత మంచిగా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ మన గణపతి దేవుని కూడా చూసినట్టయితే మనకి చుట్టూరా చెట్లు ఉన్నట్టయితే ఉన్నాయి మొత్తం అన్నీ. సో ఈ డిఎండి యూత్ వాళ్ళు అయితే మనకి ప్రతి సంవత్సరం అయితే మట్టి గణపతిని అయితే పెట్టి దేవుని అయితే మంచిగా పూజిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు మనకి డెకరేషన్ అయితే ఎంత అందంగా ఉందో. ఇక్కడ కింద మనకి వినాయకుని వాహనం చూసుకోవచ్చు, మూషిక వాహనం ఎంత పెద్దగా ఇచ్చారో. మొత్తం మట్టిదే ఎలుక, ఎంత పెద్దగా ఇచ్చారు ఎలుకనైతే. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ధరంపూర్లో ఇంకా వేరే గణపతులను కూడా కొన్ని వీడియో తీసి అయితే పెడతాను నేను. ధరంపూర్లో ఉన్న ప్రతి గణపతి దగ్గరికి అయితే పోయి వీడియోని అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. మీరైతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు మీకు. ఓకే.